డిజిటల్ మీడియా అనేది పెద్ద ఎత్తున ఎక్కడ ఏ వార్త జరిగినా ఏ సంఘటన జరిగినా క్షణాల లోపల జనానికి చేరవేసే క్రమంలో డిజిటల్ మీడియా ముందు వరుసలో ఉంది అంటే అది అతిశయోక్తి కాకపోవచ్చు. మనం పాలకులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలసీలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్స్తో పాటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మనం సమాజానికి డిజిటల్ మీడియా ద్వారా అందజేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా సమాజానికి అవసరమైనటువంటి రాజకీయ అప్డేట్స్తో పాటే కాకుండా వ్యవసాయం కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైనా క్రైమ్ కావచ్చు, ఏది జరిగినా సమాజానికి క్షణాల్లో ఆ విషయాన్ని చేరవేసేది డిజిటల్ మీడియా మాత్రమే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా డిజిటల్ మీడియానే. సో ఇంత పెద్ద ఎత్తున డిజిటల్ మీడియా సమాజంలో ఉన్నప్పటికీ మనము ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు కానీ ఇతరత్ర ప్రభుత్వ పత్రికా విలేకరుల సమావేశంలో కానీ డిజిటల్ మీడియా అనగానే కాస్త చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి కనపడుతుంది. పాలకపక్షమే కాదు, ప్రతిపక్షాలు కూడా డిజిటల్ మీడియా అనగానే చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓ మీది డిజిటల్ మీడియానా, సరే అడుగుచోండి అన్న పరిస్థితి మనకు ఎదురవుతున్నటువంటి సంఘటనలు చాలామంది మన మిత్రులు చెప్తూ ఉంటారు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? కంటెంట్ ఇవ్వటంలో, సమాచారాన్ని ఇవ్వటంలో ముందు వరుసలో ఉన్న మనకు ఈ విధమైనటువంటి లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందనే ఆలోచనతోటి మనమంతా కలిసి దాదాపు 8 నెలల నుంచి కష్టపడి ఈ తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం గొంతెమ కోరికలు పెద్ద అట్లాంటివి ఏం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇస్తున్నటువంటి సౌకర్యాలే మాకు ఇవ్వమని చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో పనిచేసే వాళ్ళు చాలా పేద పరిస్థితుల్లో ఉంటున్నారు. ఏదో సమాజానికి ఏదో చెయ్యాలి, ఒక సృజనాత్మకత ఉంది, ఏదైనా ఒక సంఘటనలను వార్తగా మలిచేటువంటి నైపుణ్యం మన దగ్గర ఉంది, ఒక వార్తగా సమాజానికి అందిస్తే ఈ కార్యక్రమం ద్వారా 4 పైసలు వస్తే కుటుంబాన్ని కూడా గడుపుకోవచ్చు, అదేవిధంగా సమాజానికి కొంత సేవ చేసినట్టు ఉంటుందనే ఒక ఉద్దేశంతో కొత్త వాళ్ళు ఈ మధ్యన కూడా డిజిటల్ ఛానల్స్ పెట్టుకొని యూట్యూబ్లో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. చాలా పేద పరిస్థితుల్లో ఇటుపక్క జీతాలు రావు, అటుపక్క పిల్లల స్కూళ్ళు, వాళ్ళ స్కూల్లో ఫీజులు, హాస్పిటల్ ఏదైనా చిన్న అనారోగ్యం జరిగి హాస్పిటల్కి పోతే వేలకు వేలవుతున్నటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో డిజిటల్ మీడియాలో పనిచేసేటువంటి వారి పరిస్థితి ఏంటిది? డిజిటల్ మీడియా అనగానే మనకు ఒక రిపోర్టరే కళ్ళ కనిపిస్తూ ఉంటాడు, కానీ ఒక వార్త బయటికి రావాలి అని అంటే ఒక సబ్ ఎడిటర్ కావాలి, ఒక థంబ్నెయిల్ డిజైనర్ కావాలి, ఒక వీడియో జర్నలిస్ట్, ఒక కెమెరామెన్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, ఒక ఎస్సీఓ కావాలి. ఇట్లా చాలా మంది ఒక వార్త శాటిలైట్లో కావచ్చు, డిజిటల్లో కావచ్చు, ఒక వార్త సమాజంలోకి రావాలి అంటే దాని వెనుక చాలా మంది కష్టపడుతూ ఉంటారు. సో జర్నలిస్టులతో పాటు ఒక వార్త బయటకు వచ్చేటందుకు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మాకు కనీస గుర్తింపు ఇవ్వండి అని చెప్పి మనం ఈ యూనియన్ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా కొత్తగా జర్నలిజంలో వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునే వాళ్ళు మనం గతంలో చూస్తుంటాం. ఒక చిన్న పదం ద్వారా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చూసినాం. అంటే పదజాలం, వాడుతున్న పదాలు కావచ్చు, యూట్యూబ్లో ఎట్లాంటి కంటెంట్ పెట్టాలి, థంబ్నెయిల్స్ విషయంలో కూడా కొంత విమర్శలు ఉన్నాయి. థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది అని చెప్పి ఆ థంబ్నెయిల్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి వాటి కోసం మనం గౌరవ ప్రెస్ అకాడమీ నుంచి కావచ్చు, సీనియర్ జర్నలిస్ట్ నుంచి కావచ్చు, ఈ ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టాలనే ఒక ఉద్దేశంతో కూడా భవిష్యత్తులో చెయ్యాలి. ఇటువంటి అన్ని ఉద్దేశాలతోటి మనం ఈ యూనియన్ ద్వారా మన ముందు ఇక్కడికి రావడం జరిగింది. మనం ముఖ్యంగా కోరుకునేది ఏంటిది అంటే డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్లకు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వండి. డిజిటల్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి అక్రిడేషన్స్ ఇవ్వండి, హెల్త్ కార్డులు ఇవ్వండి, ఇళ్ల స్థలాలు ఇవ్వండి, డబల్ బెడ్రూమ్ ప్లాట్లు ఇచ్చినట్టయితే వాటిలో కూడా మనకు ప్రియారిటీ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రిక్వెస్ట్లు తీసుకొని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా వెళ్ళటం జరుగుతూ ఉంది. ఇది మొదటి రోజు యూనియన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. ఇవి మా చిన్న కోరికలు, మా బతుకుల బాగు కోసం, మాకేదన్నా అనారోగ్య ఇబ్బంది వస్తే ఒక హెల్త్ కార్డు, ఇట్లాంటివి చిన్న చిన్న రిక్వెస్ట్లతోటి మనం
గౌరవ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వాటి సాధన కోసం రాబోయే రోజుల్లో నిబద్ధతతోటి పనిచేస్తాం. అయితే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్లు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి అందరూ కూడా ఈ యూనియన్కి సహకరించాలి, కలిసి రావాలి. అందరం కలిసి సమైక్యంగా సంఘటితంగా ముందుకు పోయి న్యాయపరమైనటువంటి మన ఈ హక్కుల సాధన కోసం ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ, బిఆర్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో వారు చూపిన మార్గంలో ఒక్కరుగా కాదు ఒక్కటిగా ముందుకెళ్దాం, న్యాయపరమైనటువంటి మన హక్కులు సాధించుకుందామని చెప్పి ఈ పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది.